ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీనరాశి వారి జాతక ఫలితాలు చూసినట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఈ సమయంలో మీ కంటపడతాడు. అంతేకాదు జూలై 12వ తేదీ తర్వాత మీకు అతిపెద్ద సంఘటన జరగబోతుంది. అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారికి ఏం కావాలి, వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, వారెందుకు మీ వెంట పడుతున్నారు అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశివారి మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా కుటుంబానికి బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అందరికీ సహాయాన్ని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎదుటివారు వీరికి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరు. ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని ఆశపడతారు. అలాగే శత్రువులను కూడా తమ మిత్రుల వలె భావించి వారికి సహాయం చేయటానికి ముందుంటారు. ఇటువంటి ఒక లక్షణం కారణంగా అందరినీ ఈ రాశివారు తమ వైపు ఆకర్షించుకుంటారు. ఎన్నో మంచి లక్షణాలను ఉన్న ఈ రాశివారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా కలిగి ఉంటారు. తమకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు. ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా, అంటే నష్టాలు కలిగిన జీవితంలో ఓడిపోయాం అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా నిలబడతారు. కష్టాలను ఎదురీదుతారు. అంతేకాదు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక అంశాలలో మీరు విజయాన్ని పొందుతారు. ఇక ఈ రాశివారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు మీకు రకరకాలుగా అనేక సమస్యలను సృష్టిస్తున్నారు. కొంతమంది మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు. అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ శత్రువులను మీరు కనిపెట్టగలుగుతారు. ఈ రాశివారు ఎక్కువగా అందరూ మనవారే అని భావించటం వల్ల ఇప్పటి వరకు అటువంటి శత్రువుని మీరు కనుక్కోలేకపోయారు. అయితే ఇప్పుడు శత్రువు బయటపడటం వల్ల మీరు ఆ శత్రువు ఏదైతే కుట్ర చేశారో దానిని మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు అటువంటి శత్రువు ఎదురవుతారు. ఇక ముఖ్యంగా 12 సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారో, మీరు చేసే ప్రతి పనిని ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో వారు ఈ సమయంలో బయటపడతారు. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ బంధువుల్లో ఉండొచ్చు. వారు ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు ఎటువంటి నష్టాన్నైనా కలిగించటానికి ఎదురు చూస్తున్నారు. ఇక బాధ కలిగించే ఆటంకాల్లో భాగంగా ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. లేదు కుదరకపోతే మానసికంగానైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటువంటి యొక్క సంఘటన మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. ఈ రోజున జరిగే ఈ సంఘటన మీ భవిష్యత్తును ఒక మలుపు తిప్పుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అందరి జీవితం ఒకేలా ఉండదు. కాబట్టి వారి వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారి వారి రంగాల్లో శత్రువు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఏవైతే కీలకమైన అంశాలున్నాయో వాటికి సంబంధించిన ఒక పెద్ద సంఘటన కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే అది విదేశీయానం కావచ్చు, లేదా విద్య కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు. ఇలా ఏ రంగంలోనైనా మీకు ఒక పెద్ద వార్త వినే అవకాశం ఉంటుంది. అయితే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ రోజున దీనికి సంబంధించిన ఒక వార్తను వింటారు. ఈ వార్త పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కావచ్చు, కానీ మీ జీవితానికి సంబంధించిన కీలకమైన మార్పు తీసుకువస్తుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉన్న వ్యక్తులు పరిచయం కావటం వల్ల జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారు, మీ వెనకాలే ఉంటారు. అంటే వారు మీ వెనక ఎందుకు పడుతున్నారు అనే విషయం మీకు తెలియకపోయినప్పటికీ వారు మిమ్మల్ని గమనిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. ఇక ఈ సమయంలో వారి వల్ల మీ జీవితంలో మంచి జరగబోతుంది అని సూచిస్తుంది. వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు మీకు జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో మీకు పరిష్కారం చూపించవచ్చు.
అది ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఇలా ఏ అంశంలోనైనా మీకు పరిష్కారం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురి పాత్ర మీ జీవితంలో కీలకమైన అంశంగా మారుతుంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా ఈ రోజున మంచి జరిగినా, చెడు జరిగినా మీకు ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. అది జీవితంలో కీలకమైన మార్పును తీసుకొస్తుంది. ఇది మీ జీవితంలో భవిష్యత్తును మలుపు తిప్పే విధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో మీ శత్రువులు కూడా బయటపడటం వల్ల వారి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. జీవితంలో అనేక రకాల అంశాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో ఇతరుల గురించి తప్పుగా మాట్లాడవద్దు. అది మీకు కష్టాలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు, ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తుల గురించి అంటే మూడో వ్యక్తి గురించి ఇతరులకి చెడుగా చెప్పకండి. దీనివల్ల మీరు ఫ్యూచర్లో అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్న వారికి మీకు వీలైనంత సహాయం చేయండి. అది ఆర్థికంగా కానీ, మాట సాయం కానీ, లేదా వారికి కావలసిన వస్తువులు కొనివ్వటం, ఇలా ఏదో ఒకటి సహాయం చేయటం వల్ల దేవుడి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. అయితే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే అనేక శుభ ఫలితాలు పొందటానికి మీరు ఈ సమయంలో శివారాధన ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఇక మీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అంటే కనుక మీకు ఉన్నంతలో లేని వారికి దాన ధర్మాలు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం లేని వారికి దానం చేస్తామో దేవుడు దానికి పదింతలు మనకి ప్రసాదిస్తాడు. ముఖ్యంగా పేదవారికి ఏది అవసరమో తెలుసుకొని దాన్ని కనుక మీరు సహాయం చేసి వారికి అందించగలిగితే దేవుడి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు. దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితం దొరకటంతో పాటుగా భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పూజలు, వ్రతాలు, నోములు ఆచరించిన వాటికంటే కూడా లేని వారికి దానం చేయటం వల్ల పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఇక వారికి అవసరమైన వస్తువుని గుర్తించి అంటే వస్త్రాలు కానీ, చెప్పులు కానీ ఇలా ఏదైనా సరే దాన్ని గుర్తించి పేదవారికి పంచిపెట్టండి. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం, మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో విశేషంగా పూజించినట్లయితే మీకు ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. అలాగే మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. తద్వారా మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటు ఆర్థికంగా కూడా ఉన్నతిని సాధిస్తారు. ప్రతి పనిలో మీరు సక్సెస్ ని పొందుతారు. సో చూసారు కదండి, జూలై 12వ తేదీ తరువాత ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద సంఘటనలేంటి, అలాగే ఎన్నో ఏళ్లుగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతున్న శత్రువెవరు, అలాగే మిమ్మల్ని అనుసరిస్తున్న ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఎవరు, వారి నుంచి మీరు ఏం పొందబోతున్నారు, వారు మీ నుంచి ఏం ఆశించి మీ వెంట పడుతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.